ఎందుకంటే ఇక్కడ అక్కడ ఆయన మాట్లాడినప్పుడు సార్ అన్నారు కదా కొన్ని విషయాలు అవి మనం టెక్నికల్ గా చూడాల్సిన అవసరం. ఆయన అడ్డం పడిపోయారు కాంగ్రెస్ ఆయన. ఇప్పుడు ఆయన నాకు ఇచ్చారనుకుంటున్నాను. ఒక్క నిమిషం, ఎందుకంటే ఇప్పుడు కిషన్ గారు మాట్లాడుతూ విదేశీ పాలసీ మీద విదేశీ పాలసీ సరిగ్గా లేక ఒక నిమిషం ఒకసారి సతీష్ గారు మీరు మోడరేటర్ గా ఆయన మాట్లాడినప్పుడు నేను కామ్ గా ఉంటాను. మాట్లాడినప్పుడు ఆయన కామ్ గా ఉంటాను లేదా అర్జున్ ఆయన్ని ఉంటారు. ఒక్క నిమిషం ఆయన కూడా క్వశ్చన్ అడుగుతారంటే ఇద్దరికి సమాధానం చెప్పండి. ఎందుకంటే నాకు విదేశీ పాలిటిక్స్ నగేష్ గారు ఒకటి ఇప్పుడు మీరు మాట్లాడతారు కదా, ఇప్పుడు మీరు అడిగేది ఏమంటే అడిగిన తర్వాత అండి నేను మీరు అంత ఆరోగెంట్ గా అయితే చెప్పలేను ఎవరిని. మీరు మాట్లాడేటప్పుడు మీరు కామ్గా ఉండండి అని నేను చెప్పలేను. కానీ నా కొన్ని క్వశ్చన్స్ ఇందాక సార్ అన్నారు వెరీ నైస్ బీజేపీ సోదరుడు అలా నాకు చాలా నచ్చింది. సార్ వినండి, డోంట్ మేక్ ఇట్ ఇంటరప్ట్. సార్ మీరు అద్భుతమైన క్వశ్చన్ అడిగారు, ఏంది వాద్ సంవాద్ అవ్వాలని. వాద్ అవ్వద్దు. ఐ హోప్ దట్ బీజేపీ కూడా పార్లమెంట్లో అది ఫాలో అవ్వాలి సోదరుడు అన్నట్టు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్ అన్నట్టు కొంచెం మోడిఫై చేద్దాము. సార్ అంటున్న దానికి నేను కొంచెం ఎన్హాన్స్ చేస్తా. లాస్ట్ 13 yearsలో మన ఆయిల్ పల్సెస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, లేకపోతే రూపాయి వాల్యూ పడిపోవడం కావచ్చు, డాలర్ స్ట్రెంథనింగ్ అవుతున్నప్పుడల్లా మన గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంది, మానిటరీ పాలసీ రూపంలో ఎలాంటి మెజర్స్ తీసుకుంది, ఎందుకు తీసుకోలేకపోయింది 13 yearsలో అన్నది ఒక క్వశ్చను. ఇంకోటి మొన్నటి వరకు ఉంది మీరు అంటున్నారు, లేదు ఇరాన్ వార్ అప్పుడు మన ఇండియన్ షిప్స్ ఫ్లాగ్ వేసుకొని వచ్చాయి మనం అందరం చూసామని సోదరుడు అంటున్నారు. వాస్తవానికి 25 days వరకు మన దేశంలోనే క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వస్తే మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ నుంచి మనకు జనరల్ పబ్లిక్ ఇచ్చారు. ఎందుకు అలా ఇచ్చారు? నెక్స్ట్ సోవర్నిటీ, దేశభక్తి అంత గొప్పగా చెప్తున్నారు కదా, చెప్పని కసీనా సప్పే భారీ అంటున్నారు కదా. మరి ఎస్ ట్రంప్, నో రష్యా, ఎస్ టు యునైటెడ్ స్టేట్స్ అన్నారు, నో టు రష్యా అన్నారు. ఏళ్ల తరబడి యుఎస్తో కూడా అలాగే ట్రేడ్ చేశాం, మ్యూచువల్ రెస్పెక్ట్లో రష్యాతో కూడా అలాగే చేశాం. కానీ రీసెంట్గా ట్రంప్ గారు ట్వీట్లో చెప్పారు, నేను ఇండియాకి చెప్పాను ఇప్పుడు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనొద్దని, అందుకని యుఎస్ నుంచి కొంటున్నారని. అదే క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఆయన ప్రశ్న వేస్తున్నారు, అంటే ఫారిన్ పాలసీలో ఉన్న లోపాలతోటే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయా సార్? ఇప్పుడు 2022 నుంచి యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి కదా, యూరోప్ లోను అమెరికాలో పెరిగినాయి కదా. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో ఎందుకు పెరగలేదు? అంటే ప్రత్యామ్నాయం ఏం చేశారని చెప్పి ఆంజనేయులు గారు అడుగుతున్నారు కదా. ప్రత్యామ్నాయాలకు ఏం ఇప్పుడు సమస్య వస్తే మా మీద తోసేస్తారా? గత 4 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతుంది, అన్ని దేశాల్లో ఇబ్బంది ఉంది. బట్ ఎప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్రోల్ డీజిల్ రేట్లు వాడకాన్ని తగ్గించుకోండి అని అప్పీల్ చేయలేదు కదా. అలాగే ప్రత్యామ్నాయం ఏం చేశారంటే గత 13 ఏళ్లుగా దిగుమతులను తగ్గించుకునే విధంగా ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ వాడే విధంగా సోలార్ గ్రిడ్, వరల్డ్ వైడ్ సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసాం ఈ రోజు. అలాగే పర్యావరణ పరిరక్షించే విధంగా ప్యారిస్ ట్రీటీ చేసుకోవాలని చూసారా, దానిలో పునరుత్పాదక విద్యుత్, ఏది సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, లేకపోతే హైబ్రిడ్ సిస్టమ్ కావచ్చు, ఎన్ని అభివృద్ధి చేసుకుంటా వచ్చి ఈ రోజు అదే అన్నాను మధ్యలో రావద్దని. సమయం ఉంది, డిబేట్ ముందు సమయం అయిపోతుంది. కానీ మళ్ళీ మీరు వెంటనే మీకు ఇస్తాను, మీకు అభ్యంతరం ఏమంతో చెప్తారు. కానీ ఎస్ ఇలా డిస్టర్బ్ చేస్తే పునరుత్పాదక విద్యుత్ వైపు కూడా వెళ్తూ, గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్తూ ఈ రోజు మనం ప్రత్యామ్నాయంగా చూసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏది తీసుకొచ్చాం కదా. ఈ సందర్భంలో ఎప్పుడు ఆల్టర్నేటివ్ సోర్సెస్ మీరేమి ఎత్తలేదు, ఏమి చేయలేదు అని అంటే ఎలా కుదురుతుంది? ఏది చేసుకుంటూ వచ్చాం కదా. బట్ ఈ రోజు స్పెసిఫిక్ గా అంటే కారణం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది. గత 70 రోజులుగా యుద్ధం జరుగుతున్నా సరే హార్మోజ్ జలసంధి నుంచి ఎక్కడ భారతదేశ షిప్పులు రాలేదు అంటే ఇంకా ఆయనకేం చెప్తారు సమాధానం? ఆన్లైన్ లో ఉంది, ఎక్కడైనా ఎవరిని చూడండి. రాహుల్ గాంధీ గారికి ఇటువంటి ఏం కనబడవు.
అచ్చా. ఎందుకంటే వీళ్ళంతా దేశ వ్యతిరేక శక్తులతోనే ఉంటారు కదా, వీళ్ళ ఆలోచన ఎప్పుడు ఆ రకంగా ఉంటది. అంటే అన్ని 25 రోజుల వరకు 25 రోజుల వరకు మనకి ఎలవ్ లేదు, మిగతా దేశాలకు 20 రోజుల వరకు మనకి allow ఇజ్రాయిల్కి, లేదు US కి, అని ఇండియాకి. అదే మీరు అన్నది, మీరు అడిగింది అదే. ఏమంటే Yes, ఇప్పుడు right గా. హార్మోన్ జలసంధి నుంచి ఈ రోజు వరకు తీసుకొస్తానే ఉన్నాము. ఇప్పుడు దాని మీద కూడా వర్క్ సార్, ఇది ఎంతో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఈ రోజు వరకు అక్కడ తీసుకొస్తున్నాం. ఈ రోజు వరకు పెట్రోల్ డీజిల్ రేటు పెరగలేదు కదా. అంటే ఇంకొకటి ప్రధానంగా కాదు కాదు. సతీష్ గారు, రఘుని గారు, yes, మన్మోహన్ yes. సింగ్ గారు ఏమన్నారు తెలుసా? 2013లో మన్మోహన్ సింగ్ గారు అది ఏమన్నారు కానీ బండి సంజయ్ గారు మాత్రం యుద్ధాన్ని ఆపినామన్నా అన్నారు. యుద్ధాన్ని ఎవరైనా ఆపినా? పెట్రోల్ డీజిల్ రేటు, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, అందుకని 10 రూపాయలు అమాంతం పెంచాల్సి వస్తుంది. అన్నా ఎంతో కొంత చెప్పగలుగుతాం కానీ యుద్ధాన్ని ఎలా ఆపారన్నా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పైసలు ఒకే గారు మన్మోహన్ సింగ్ గారు అన్నారు. అన్నగారు యుద్ధాన్ని ఆపిరట కదా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఐ డ్యూ రెస్పెక్ట్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు, కానీ యుద్ధాన్ని ఆపారంట నిజమేనా? ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో యుద్ధాన్ని ఆపిర్రా, లేకపోతే యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపిర్రా? దేవుడనా యుద్ధాన్ని ఆపిర్రు అంటున్నారు కదా పబ్లిక్ మీటింగ్స్ లో. 150 కోట్ల ఆయిల్స్ ఇచ్చారు. అచ్చే దిన్ అన్నారన్నా. ఇంకోటి చెప్పిన వాస్తవానికి లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. సోదరా ఒక్క నిమిషం. టెక్నికల్లీ ఇప్పుడు ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషనరీస్ కి మనం కౌంటర్ గా వినండి కంప్లీట్ విన్న తర్వాత ఇదే ఇందాక వాద్ సంవాద్ అన్నారు కదా, డెమోక్రసీ సమ్మన్ ఈజ్ మిస్సింగ్ ద డెకోరమ్ ఆఫ్ ది డిబేట్. ఎక్కడికే వెళ్ళిపోతుంది అంతా ప్రజలకి వాస్తవాలు చెప్పే విధంగా అసలు ఎందుకు మాట్లాడదాం కాదు, మళ్ళీ అంత టెక్నికల్ వర్డ్స్ నిజంగా అర్థం కూడా కావు. గోల్డ్ రేట్ పెరిగిపోతుంది, క్రూడ్ ఆయిల్ కొనడం మానాలి, ఇండిజినియస్ ప్రొడక్ట్ కొనాలి అని మన ప్రధాని మోడీ గారు అంటున్నారు. కొనాలి, మన డొమెస్టిక్ అంటే మన హౌస్ హోల్డ్ వాళ్ళు అందరు కొనాలి అంటే మన దగ్గర ఆర్థిక శక్తి ఉండాలి, అంతే కదా సార్? అనలిస్ట్ గారు చెప్తారు ఇది. ఆర్థిక శక్తి ఉన్నప్పుడు ఆర్థిక శక్తి ఎలా వస్తుంది ప్రజల దగ్గర? అన్నగారు ఉన్నది ఒక్క నిమిషం. ఆర్థిక శక్తి ఎలా వస్తుంది మన కుటుంబాల దగ్గర? బికాస్ వి జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు. సార్ వినండి సార్, నేను ఫస్ట్ టైం వచ్చాను, సోది వల్ల నాయిస్ అవుతుంది. ఇక్కడ ఆర్థిక శక్తి అనేది డొమెస్టిక్ హౌస్ హోల్డ్ కి ఇవ్వాలి, దాని రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అది ఎలా వస్తుంది? ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కావచ్చు, లోకల్ మార్కెట్ ని ప్రమోట్ చేయడం కావచ్చు, లోకల్ బిజినెస్ ని ప్రమోట్ చేయడం వల్ల వస్తుంది. వస్తే ఎలాంటి పాలసీస్ ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది ఒకటి ఉండే అండి. దానికి ఏ రకంగా ఇప్పుడు దేశ సంపాదన ప్రజల దగ్గర ఎలా వెళ్తుంది? మీరు జనగణననే చేయలేదు. ఏ సెగ్మెంట్ లో ఏ దేశవాసులు ఉన్నారు, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, రైట్? ఇవన్నీ మీరు ఈక్వేషనే చేయలేదు.